అమ్మా చెప్పు నాన్నా. అమ్మా ఇప్పుడు చెల్లి ఇంట్లోనే ఉందా? లేదు నాన్నా, నువ్వు ఫ్యాక్టరీకి బయలుదేరగానే మనసు బాలేదు, అలా గుడికి వెళ్ళొస్తానని చెప్పింది. ఏమైంది నాన్నా, అలా అడిగావేంటి? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను అంతే. నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానమ్మా. అలాగే నాన్నా. విద్య, అత్తయ్య, నువ్వు చెప్పినట్టుగానే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు అత్తయ్య. విద్య, విద్య, నీకేం కాలేదు కదా? అన్నయ్య, నాకేమవుతుంది? అయినా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళావు కదా, ఇలా వచ్చావేంటి? నీ ఫోన్ ఇది, నీ ఫోన్. ఇదిగో అన్నయ్య. ఓ, ఇందాక గుళ్ళో నాట్ అలౌడ్ అంటే స్విచ్ ఆఫ్ చేసి ఎంట్రన్స్ దగ్గర పెట్టాను అన్నయ్య. మళ్ళీ వచ్చేటప్పుడు ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయాను. సారీ అన్నయ్య, నా కోసం ఏమైనా ఫోన్ ట్రై చేసావా? అవునరా. ఓకే, నా చెల్లి ఫోన్ అక్కడ పెట్టినప్పుడే ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారమే ఫోన్ చేశారన్నమాట. విద్య, ఏమైందిరా? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అన్నయ్య. అమ్మా ఒక్క నిమిషం, ఇట్రా ఇట్రా, కూర్చో కూర్చో, ఇప్పుడే వస్తాను. విద్య, ఈ నీళ్ళు తాగు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుందన్నయ్య. సరే రామ్మా, ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, నీ పని వదిలేసి నన్ను ఇంటి దగ్గర వరకు ఎందుకన్నయ్యా? పర్లేదులే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. విద్య, నా చెల్లి కన్నా నాకే పని ముఖ్యం కాదు. నిన్ను ఇంటి దగ్గర సేఫ్గా వదిలిపెట్టాకే నాకే పనైనా. పద వెళ్దాం రా. ఇది పట్టుకో. నాన్నా, వెంకీ ఫోన్ చేసింది చెల్లెల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికా? అవునమ్మా, చెల్లిప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇంకెప్పుడు తనని ఒంటరిగా పంపొద్దమ్మా. అది ఎక్కడికి వెళ్ళాలన్నా తనకి తోడుగా నువ్వు నేను ఉండాలి. అలాగే నాన్నా. నేను బయలుదేరుతాను రా. సరే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. అమ్మా, నేను బయలుదేరుతాను. సరే నాన్నా, జాగ్రత్త. అమ్మా రా. Abhi, hold on.
అచ్చం ఆ వెంకీ అప్పుడప్పుడు చెప్పినట్టు చెప్పావెక్కలమ్మా. తెలుసు బావగారు, అప్పుడప్పుడు అవతలి వాళ్ళకి తెలిసిన భాషలో అర్థమయ్యేలాగా చెప్పి ఆపడం, వాళ్ళ దూకుడికి బ్రేకులేయడం నాకు అలవాటే కదా. అంతేనమ్మా. ఏందబ్బి ఆ ఆయాసమేంది, ఆ చెమటలేంది? సర్లే, ఇవన్నీ నాకెందుకులే కాని నువ్విట్ట లేటుగా రావడమేంది? అది కూడా ఒక రోజు లేటుగా వచ్చావని సస్పెన్షన్ లెటర్ ఇచ్చాక కూడా అత్తయ్యా. అబ్బి, నువ్వు రెండో రోజు కూడా బాగా లేటుగా వచ్చినావు. అబ్బి, ఇదిగో అత్తయ్యా. ఇగో నిన్ను రెండో రోజు కూడా సస్పెన్షన్ చేస్తుండా. అదేందబ్బి, నేను రెండో రోజు కూడా నీకు సస్పెన్షన్ లెటర్ ఇస్తే నీకు కోపమైనా రావాలి, లేక ఏడుపైనా రావాలి. కానీ విచిత్రంగా ఈ నవ్వాడి నుంచి వస్తుండాది. నువ్వు ఈ సస్పెన్షన్ నాకెందుకు ఇస్తున్నావో నాకు బాగా తెలుసు. ఇంకొక రోజు కూడా నేను ఇలాగే లేటుగా వస్తే సారీ మీరు ఇలాగే ఏదో ఒక ప్లాన్ చేసి నేను లేటుగా వచ్చేలా చేస్తే నన్ను పూర్తిగా ఉద్యోగంలో నుంచి, ఈ ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపిస్తారని కూడా నాకు తెలుసు. శభాష్ శభాష్ అబ్బి, నువ్వు సూపరో. ఇన్ని తెలిసిన నీకు, ఇంత తెలుసుకున్న నీకు కనీసం రేపైనా త్వరగా వచ్చేయాలి, వచ్చే ప్రయత్నమైనా చెయ్యాలి అని తెలుసుగా. తెలుసత్తా. మంచిది, ఆల్ ద బెస్ట్ అబ్బి. అసలే రేపు నీ చెల్లి రిపోర్ట్స్ కూడా వచ్చే రోజు. పొరపాటున నువ్వు గాని లేటుగా వచ్చి ఆర్డర్ రిపోర్ట్స్ లో రిజల్ట్స్ గ్రహపాటుగా నీకు నీ చెల్లికి అనుకూలంగా రాలేదే అనుకో, మీ అన్న చెల్లెళ్ళ జీవితాలు ఒకే రోజులో తలకిందులైపోతాయి.